ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. నిన్నటి ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశాన్ని ఆలకించారా? ఒకవేళ మీరు ఆలకించకుండా ఉంటే దయచేసి దానిని కూడా తప్పకుండా మీరు వినవలసిందిగా దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమం యొక్క పేరు ఏ వర్డ్ ఫ్రమ్ గాడ్. ఉదయకాల సమయంలో మిమ్ములను బలపరిచేటటువంటి ఒక చిన్ని తలంపు. ఆలోచన చేయండి ప్రియులారా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క బిడ్డలు ఉదయకాల సమయంలో ఒక్కసారి అయినా దేవుని మాటలు వినాలనే ఉద్దేశంతోనే ఈ 2 నిమిషాల సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాల సమయం కొరకు ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయము 18వ వచనము. నేను నిన్ను తప్పించెదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నిన్నటి వాక్యాన్ని ఎందుకొరకు మిమ్మల్ని వినమని చెప్పాను అంటే, నిన్న కూడా ఈరోజు వాక్యంలోనే దగ్గరదాపు ఒకేలాగా ఉంటుందండి. నిన్న ఉదయకాల సమయంలో నాకు సహాయము కలిగెను అనే మాట జ్ఞాపకం చేశాం. నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయం కలిగెను. అది నిన్నటి వాక్యం. ఈరోజు వాక్యం ఏంటి అంటే, నేను నిన్ను తప్పించెదను. అయితే దీంట్లో కూడా ఒక అద్భుతమైన మాట ఉంది. అదేంటి అంటే, నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఈ ఉదయకాల సమయంలో నమ్మకం మీకుందా? విశ్వాసం మీకుందా? మరి సంవత్సరంలో ఒక మాసము గడిచి 2వ మాసంలో మనం ఉంటూ ఉన్నాం. ఇంతవరకు ఒక్కసారి కూడా బైబిల్ మీరు కంప్లీట్ చేయకపోయినట్లయితే దయచేసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారైనా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మీకు అవకాశం ఇవ్వాలని నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదవడం ద్వారా ఆయన యందు నమ్మిక, విశ్వాసము మీరు కలిగి ఉంటారని, మీరు పొందుకుంటారు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను తప్పించేదను. కొన్నిసార్లు మన జీవితంలో అనేక మంది పని కట్టుకొని మనల్ని ఇబ్బందుల్లోనికి నెట్టేస్తూ ఉంటారు. మనకి సంబంధం లేనటువంటి సమస్యల్లో మనల్ని ఇరికిస్తూ ఉంటారు. మనం ఏదో ఒక వ్యసనానికి బానిస అయిపోయి ఉంటాం. అయితే ప్రభు మీకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే, నేను నిన్ను తప్పించేదను. మీరు ఎటువంటి జిగటగల దొంగ ఊబిలో మీరు ఇరుక్కుపోయి ఉన్నా కూడా దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు నిత్యము తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించి, మా ప్రియులను తప్పించి వారి పక్షమున విజయమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.